అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరిత ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీరామరక్ష. గురుగారు, మనకి 15వ తారీఖు జూలై 15వ తారీఖు అమ్మవారిది వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా. అసలు ఈ అమ్మవారి నవరాత్రులు ఎందుకింత ప్రత్యేకమైనవి, వీటి విశిష్టత ఏంటి? అంతేకాకుండా గుప్త నవరాత్రులు అంటున్నారు, ఎందుకని ఇలా పిలుస్తున్నారు? మంచి ప్రశ్న. సహజంగా అమ్మవారికి 4 నవరాత్రులు వస్తాయి. మొట్టమొదటిది ఉగాదితో ప్రారంభమయ్యేటువంటి వసంత నవరాత్రులు. అప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తాం మనం. అది అందులో మనం అమ్మవారిని లలితా మహాత్రిపుర సుందరీదేవిగా కొలుస్తాం. రెండవది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు. మూడవది శరత్కాలంలో వచ్చేటువంటి ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. వాటిలోనే దసరా అంటూ మనం చేసుకుంటాం. నాలుగవది మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు, వాటిని కూడా గుప్త నవరాత్రులు అంటారు. మంత్రశాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే గుప్తము అనేటువంటి మాట ఎప్పుడు వాడతారు అంటే అది బయటకు తెలియకూడదు అనుకున్నప్పుడు వాడతారు. గుప్తము అంటే సీక్రెట్ కైండ్లో. అందుకనే మంత్రం కూడా మనకి మంత్రశాస్త్రంలో ఒక మంత్రం ఉంటుంది, గుహ్యాతి గుహ్య గోప్తృత్వం గృహాణాస్పర్కృతం జపం అని ఒక మంత్రం ఉంటుంది. అంటే ఏ మంత్రం అయినా సరే అనుష్ఠానం చేసేటప్పుడు రహస్యంగా చెయ్యాలి. అందులోనూ కొన్ని మంత్రముల యందు బీజాక్షరములు కనపడతాయి, అమ్మవారి ఆకారాలు కనపడవు. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళాను. ప్రారంభ దశలో అంటే సాధన ప్రారంభించేటప్పుడు ఓం నమో శ్రీ ఆంజనేయాయ నమః అంటాం. అది కొంచెం ముందుకు వెళ్ళి పూజ దాకా మారిందనుకోండి, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటాం. కొంచెం పెరిగింది. ఇంకొంచెం పెరిగినప్పుడు నేను ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, హనుమతే నమః, మారుతాత్మజాయ నమః అని అష్టోత్తరం చదువుతాను ఆయనకి. ఇలా పూజ అనే స్థాయి దాటి ఉపాసనలోకి వెళ్ళేటప్పుడు ఆ మంత్రముల యందు రూపము కాక అక్షరము యొక్క సంపుటి ఉంటుంది. ఆ అక్షరముల యొక్క సంపుటి ఏం చేస్తుంది అంటే ఆ స్వరూపములో ఉన్న మాహాత్మ్యాన్ని ప్రకృతిలో నుంచి తీసుకువచ్చి మీకు అందిస్తుంది. దాన్ని ఉపాసన అంటాం. ఇప్పుడు నేను మనోజవం మారుతతుల్య వేగం అని ఎలాగైతే చదివానో ఆ మంత్రాలు అలా చదవకూడదు, వాటిని రహస్యంగా పాటించాలి. అది ఈ రహస్యము ఎందుకు అన్న దాని యొక్క విలువ తెలియనటువంటి కొంతమంది కుహనా మేధావులు బయటకు వచ్చి మైకులు పట్టుకుని ఇది చెయ్యండి అది చెయ్యండి దానివల్ల ఇది వస్తుంది అది వస్తుందని వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలన్నీ ప్రదర్శిస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు. ఓకే, అతనికి ఏదో ఒక అనారోగ్యం కలిగింది. అందుకు గాను అక్కడ ఉన్నటువంటి డాక్టర్ అతనికి ఒక టాబ్లెట్ ఇచ్చాడు. ఒక 4-5 రోజులు వాడిన తర్వాత అతని రోగం నయమైంది. ఇప్పుడు అతనికి రోగం ఆ టాబ్లెట్ వల్ల నయమయ్యింది కాబట్టి రేపొద్దున్న ఆ సదరు ప్రబుద్ధుడు బయటికి వచ్చి ప్రతి ఒక్కరికి ఆ టాబ్లెట్ వేసుకోమని చెప్పాడు అనుకోండి, లేనిపోని రోగాలు వస్తాయి. అవునా? ఒకటి నీకు పనిచేసింది అంటే దైవానుగ్రహం. అది ఎందుకు పనిచేసింది? గురువు అనుగ్రహంతో, అమ్మ అనుగ్రహంతో పనిచేసింది. దాన్ని నువ్వేం చెయ్యాలి? నువ్వు సాధన చేసుకోవాలి. వాళ్ళకి ఏదైనా కష్టం కలిగితే వాళ్ళని నడిపించడానికి గురువులు వస్తారు. లేదా నువ్వు ఏ గురువు ద్వారా అయితే ఉద్ధరింపబడ్డావో వాళ్ళ దగ్గరికి పంపించాలి. కావని నడి రోడ్డు మీద మైకులు పెట్టుకుని కూర్చుని నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. నన్ను కొంతమంది ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం, నేను చెప్తున్న మాటలు మీరు వింటున్నారు కదా అని నాకు ఏది తోస్తే అది మాట్లాడకూడదు. ఏది ప్రమాణపూర్వకమో అదే మాట్లాడాలి. కాబట్టి ఈ ప్రబుద్ధులందరూ ఏం చేస్తున్నారంటే అతి ముఖ్యమైనటువంటి అతి రహస్యమైనటువంటి కొన్ని విషయాలని లోకానికి తెలియజేస్తే తన యొక్క ఉనికి నిలబడుతుంది కదా అనేటువంటి ఒక అపోహలో మైకులు పట్టుకుని మంత్రాలు చదువుతున్నారు. తప్పు. అసలు మీ చిన్నతనం కూడా పక్కన పెట్టండి, ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరికైనా వారాహి నవరాత్రులు అంటే తెలుసా? నాకు తెలీదు. అవునా కదా? అంటే గుప్త నవరాత్రులను అన్నారంటే దాని వెనకాల కారణం ఏంటి?
అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు అని అర్థం చేసుకోవాలి. ఓకే. ఈవిడ శక్తి ఎంత గొప్పదో ముందు మనం అర్థం చేసుకుంటే కదా అది మనం ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదో తెలుస్తుంది. ఇప్పుడు ఆ బల్బు వెలుగుతోంది, ఆ బల్బు వెలుగుతుందని ముట్టుకుంటే కాలుతుంది, కాలితేనే కదా తెలుస్తుంది. ఇంకోసారి అవును. లేదు అది కాలకుండా ఈ పక్కన కుర్రాడు చెప్పాడు నాతోటి, అయ్యా అది వేటుగా ఉంటుంది ముట్టుకోకండి అన్నప్పుడు నేను వింటే కాలదు. అవునా? అవును. వారాహీదేవి యొక్క గొప్పతనం ఏంటంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత విషంగ వదతోషిత అని అమ్మవారికి లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు వారాహీదేవి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆవిడ దండనాథిని, అంటే సైన్యాధ్యక్షురాలు ఆవిడ. ఆవిడ యొక్క ఆయుధం ఏమిటి? హలం. ఎందుకు ఆషాఢ మాసంలో చేస్తున్నాం? ఇప్పుడు భూమిని దున్ని విత్తు వేసి పంట వచ్చేటందుకు వేస్తున్నాము. హలానికి అధిపతి వారాహీదేవి కాబట్టి వారాహీదేవి అనుగ్రహం ఉంటే పంటలు చక్కగా పండుతాయని ఈ సమయంలో అమ్మవారి అర్చన చేసి సస్యశ్యామలమైనటువంటి వృష్టి, అతివృష్టి కాదు అనావృష్టి కాదు, అమ్మవారి అనుగ్రహం ఉంటే భూమి శాంతిస్తుంది, భూమి అనుగ్రహిస్తుంది, భూమి కరుణిస్తుంది. అర్థమైందా? ఇంతటి రహస్యము దాని వెనకాల దాగి ఉంది. ఈవిడెవరు అంటే దండనాథ పురస్కృత అంటాం అమ్మవారిని. అంటే ఈవిడ లలితా మహాత్రిపుర సుందరీ దేవికి ఈవిడ సైన్యాధ్యక్షురాలు ఈవిడ. ఓకే. ఆవిడ చేతిలో హలం పట్టుకుని విశుక్రుడు విషంగుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి సర్వసమర్థ సైన్యాధ్యక్షురాలు ఆవిడైతే రాజా శ్యామలాదేవి మంత్రిని స్వరూపంగా అమ్మవారి యొక్క మంత్రినిగా ఆవిడ యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించినటువంటి ఘనత వాళ్ళది. ఏమా ఈ వారాహీదేవి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలిక. అందుకనే కాశీకి వెళ్ళిన వాళ్ళు వారాహీదేవి దర్శనం చేసుకోవాలి అంటే ఇలా చూపించరు, మీరు తట్టుకోలేరు అమ్మవారి శక్తిని. పైనుంచి ఒక చిల్లు పెట్టి అక్కడి నుంచి చూపెడతారు అమ్మవారిని అలా చూడాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు. మందార పూలతో పూజిస్తే అమ్మవారికి బహుప్రీతి. అమ్మవారి అనుగ్రహం కలిగితే ఏ శత్రువు మనల్ని బాధించకుండా అమ్మ వెనకాలుండి కాపాడుతుంది. ఇంత శక్తివంతురాలు కదా అని అమ్మవారిని ఎవరు పడితే వాళ్ళు స్మరించకూడదు. ఉపదేశం ఉండాలి, గురువాజ్ఞ ఉండాలి, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి దానికి ప్రత్యామ్నాయం ఏమిటండి? లలితా సహస్రం ఉందిగా మనకి అమ్మవారు. అది చదువుకోవచ్చు. లలిత ఇప్పుడు లలితా మహాత్రిపుర సుందరీ దేవి మహారాణి, అవునా? ఆ మహారాణికి సైన్యాధ్యక్షురాలు వారాహీదేవి, మంత్రి రాజా శ్యామలాదేవి. మనం రాజునే కొలిస్తే కోరిక జరగకుండా ఉంటుందా? మినిస్టర్ ఎందుకు, మనకి చీఫ్ మినిస్టర్ చాలు కదా. ఆవిడ మహానుభావురాలు. ఆవిడ చక్కగా లలిత లాలిత్య. మనము గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కొన్ని మనకి కూడదు అన్నప్పుడు కొన్ని చెయ్యకూడదు. అంతేకాక వార్తాళి దివా నాస్మరేత్ అని శాస్త్రం. వారాహి మంత్రాన్ని పగటిపూట జపించరాదు, ఆ శక్తి మీరు తట్టుకోలేరు. అందుకని రాత్రిపూట దానిని అనుష్ఠానము చెయ్యాలి. కాబట్టి గుప్త నవరాత్రులు అన్నారు 9 రోజులు. అమ్మవారి రూపానికి ధ్యానం చేయడం అవేమీ ఉండవు ఆ సమయంలో. కేవలము మంత్రానుష్ఠానంతో యోగంలో అమ్మవారిని దర్శించాలి. అర్ధరాత్రి పూట అనుష్ఠానం చేయాలి. ఇవన్నీ కూడా ఒక గృహస్థు చెయ్యకూడదు కాబట్టి వాళ్ళని దూరం పెట్టారు. గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు నేను ఇంట్లో ఫోటో పెట్టుకుని చేస్తానంటే కుదరదు, చేయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పక్క వాళ్ళు పాడుతున్నారు, ఒకళ్ళు చక్కటి అందమైనటువంటి ఒక గొంతుతోటి పాడుతున్నారు, వినడానికి చాలా శ్రావ్యంగా ఉంది. ఇప్పుడు నీకు సంగీతం రాదు అనుకుందాం కాసేపు. నీకు సంగీతం రాకపోయినా వాళ్ళని చూసి నువ్వు పాడాలి అని అనుకున్నావు. ఓకే, కొంచెం నీకు శృతి జ్ఞానం లేక నీకు ఏదొస్తే అది పాడుతున్నావు అనుకుందాం కాసేపు. ఒక్క 5 నిమిషాలు అవగానే గొంతులో నొప్పి మొదలవుతుంది. మరి శృతి కనుక సమంగా మనం పాడకపోతే గొంతు నొప్పెడుతుంది. అంటే అర్థం ఏంటి? పక్కవాడు అనుష్ఠానం చేశాడు కదా అని నువ్వు చేతులు కాల్చుకోకూడదు. శృతి పక్వమైనటువంటి గానం వాడు అంతసేపు పాడినా గొంతు నొప్పి పుట్టడం లేదు కాబట్టి వాడు పాడుతున్న దాంట్లో ఆనందం నీకు కలుగుతుంది. వాడిని అనుకరించి శృతి జ్ఞానం లేకుండా పాడితే 2 నిమిషాలకే గొంతులో నొప్పి పుడుతోంది.
అంటే అర్థం ఏమిటి? ప్రతి దానికి ఒక తర్ఫీదు ఉండాలి, ప్రతి దానికి ఒక ఉపదేశం ఉండాలి, చెయ్యగలిగింది చెయ్యాలి, చెయ్యవలసింది చెయ్యాలి తప్ప అన్నీ చెయ్యకూడదు. ఓకే ఓకే ఈ మంత్రాలు మైకులో పెట్టుకుని చెప్పుకుంటూ ఇది చేస్తే ఈ శబ్దానికి ఆ అర్థం వస్తుంది, ఈ శబ్దానికి ఈ అర్థం వస్తుందని ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి ప్రబుద్ధులకి దానికి సమాధానం ఇస్తున్న కుహనా మేధావులకి ఇదే సమాధానం ఏమిటి అంటే కూడని పనులు చెయ్యకండి, ఆ ప్రభావాన్ని మనం తట్టుకోలేరు మీరు. అంటే గురుగారు ఇప్పుడు ఈ నవరాత్రులలో ఇంట్లో ఎవరు కూడా ఎటువంటి పూజా విధానం అసలు చేయకూడదు, అస్సలు చేయకూడదు. ఉపదేశం ఉండి ఆ దీక్షలో ఉండేటువంటి కొంతమంది మాత్రం ఉంటారు, వాళ్ళు మాత్రము దానికి కొన్ని నియమాలతోటి, అది కూడా పగటిపూట కాక రాత్రిపూట విశేషానుష్ఠానంతో చేస్తారు. అది కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఇంట్లో చెయ్యరు, దానికి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో చేస్తారు. మీకు ఓకే ఓకే ఇంకా సాధారణంగా ఈ ఇంటర్వ్యూలు చూసి మేము ఇంట్లో చేసేసుకుంటాము, వారాహి చాలా అష్టోత్తరం పవర్ఫుల్ అట, చదువుకుంటాం, వారాహి కవచం చదువుకుంటాం. ఏదైనా వారాహీదేవి సర్వశక్తి సమన్విత ఆవిడ. మీరు కాశీ వెళితే ముఖం ఎదురుగుండా నుంచోనో పెట్టే మిమ్మల్ని చూపించరు, మీకు ఆ శక్తి తట్టుకోలేరు మీరు. అలాంటి అమ్మవారిని మనం దగ్గరికి తీసుకోవడం కంటే ఆ అమ్మవారికి అధిదేవత అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరీ దేవిని కొలుచుకుంటే అమ్మ లాలిత్యంతో మనల్ని హక్కును చేర్చుకుని మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. అమ్మ అనుగ్రహం ఉందనుకోండి, వారాహిదేవి అనుగ్రహం కూడా ఉంటుందిగా. అమ్మ అంటుంది వారాహిదేవి వీడిని కాపాడాలమ్మా అంటుంది, ఆవిడ మాట కాదంటుంది ఆవిడ. కరెక్ట్ కరెక్ట్. ఆవిడ ఉపదేశం ఉండి చేస్తున్న వాళ్ళు కామ్యం, వారి కామ్యం వేరు, అది వేరే పద్ధతి. అందరూ చూసి అనుకరణలో ఏ పని చేయకూడదు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక విధంగా తప్పు అనుకున్నప్పటికీ కూడా ఒక మాట మాట్లాడతాను, ఇవన్నీ పైచ్యాలు, కూడని విధంగా చెయ్యకండి. ఓకే ఓకే గురుగారు, యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఏదైనా మంత్రం చెప్తారా చక్కగా ఇంట్లో నవరాత్రిలో ఇంట్లో ఉండి చదువుకోవడానికి అని అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే కమెంట్స్లో అడుగుతున్నారు జనాలు, ఇలా వస్తుంది కదా మాకు మంత్రం చెప్పమనండి అని చెప్పేసి. కానీ మనం వాళ్ళకి చెప్పేది ఏంటి అని అంటే అసలు చదవకూడదు, అసలు అమ్మవారు అనే స్వరూపాన్ని పక్కన పెట్టి మనకి సర్వ సౌభాగ్యప్రదాయిని అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరీ దేవిని ఈ 9 రోజులు లలితా సహస్రంతో అర్చించుకోండి. లలితా సహస్రనామం చదవడానికి మీకు నోటు తిరగట్లేదు అనుకోండి, లలితాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోండి. అది కూడా మీకు కష్టంగా ఉందనుకోండి, దుర్గా అష్టోత్తర శతనామం చదువుకోండి. ఈ దేవతా స్వరూపాలన్నీ శాంతి స్వరూపాలు. ఇప్పుడు 1000 mg టాబ్లెట్ మీరు యాంటీబయాటిక్ వేసుకుంటే రోగం వెంటనే తగ్గుతుంది. ఓకే, అలా అని ఖాళీ కడుపుతో వేసుకుంటే అంతే. అవునా? వారాహీదేవి ఎంత శక్తివంతురాలో తెలుసు అందరికీ. మరి ఆ శక్తిని మనం దగ్గరికి తీసుకుందికి కూడా మన దగ్గర అంతే శక్తి ఉండాలిగా, మళ్ళీ అంతకో కారణం ఉండాలిగా. కాబట్టి మనది కాని దానికి మనం వెళ్ళకూడదు. గురుగారు, అసలు వెళ్ళకూడదు అని అంటున్నారు కదా, కొంతమంది ఇంట్లో ఫొటోస్ పెట్టుకున్నారు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ చూసే. అవును కదా, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో అమ్మవారిది పెట్టుకోవాలి అని చెప్పేసి తెచ్చుకున్నారు. ఒకటి ఏంటంటే నేను చాలా స్పష్టంగా చెప్పే మాట ఏమిటంటే, భగవంతుడి దగ్గరికి భయంతో వెళ్ళకండి, భగవంతుని యొక్క ఆకారాన్ని ఫోటోలకు పరిమితం చెయ్యకండి. అసలు భగవంతుడికి ఆకారం ఉందా? నిరాకార స్వరూపులని చెప్తున్నాం. లలితా సహస్రం కూడా అమ్మవారి యొక్క రూపం ఏమని చెప్పింది? శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాధక్కటి పర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్యదో భాగధారిణి అని చెప్పింది. మంత్రము యొక్క స్వరూపంగానే అమ్మవారిని చెప్పిందిగా అక్కడ అమ్మవారికి. కాబట్టి ఫోటోలు, ఇందాక నేను చెప్పాను మీతోటి, అతను రాగం చక్కగా శృతి జ్ఞానంతో పాడుతున్న ఆ గానము మీకు చెవులకి ఇంపుగా ఉంది, అనుకరిస్తున్నారు మీరు, శృతి జ్ఞానం లేదు, గొంతు నొప్పెడుతుందా లేదా? కూడదు. అలా వాళ్ళు చేస్తున్నారు కదండి, మేము ఎందుకు చేయకూడదు అంటే, వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటే మీరు ట్యాబ్లెట్ వేసేసుకుంటారా? వేసుకోకూడదు, అవునా కదా? కాబట్టి వారాహిదేవి ఫోటోలు లాంటివి అంత ఉత్కృష్టమైనటువంటి ఫోటోలకి మీరు వెళ్ళకండి. ఇప్పుడు నిద్రలో వేస్తూనే మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేదు గోవింద, ప్రభాతే కరదర్శనం అని చెప్తుంది. ఓకే, అంటే ఉదయం లేస్తూ ఎంత ఆహ్లాదకరమైనటువంటి వస్తువును చూస్తే రోజంతా అంత ఆహ్లాదంగా ఉంటాం, అవునా? మరి ఆ ఉగ్రస్వరూపాన్ని చూస్తున్నారు అనుకోండి, మీ మనసు ఎలా ఉంటుంది? అవునా? కాబట్టి నిర్మలమైనటువంటివి మాత్రమే ఇంట్లో ఉండాలి.
ఇక విశిష్టమైనటువంటి స్వరూపాలను పెట్టుకునే ఉపాసకులు ఉన్నారు. వాళ్ళు ఉపాసకులు, వాళ్ళు సమర్థులు, వాళ్ళ వ్యవహారంతో మనం పోల్చుకోకూడదు. ఏమంటే వాళ్ళ ఇంట్లో ఉంటే తప్పులేదు, మా ఇంట్లో ఉంటే వచ్చిందా అంటే దానికి సమాధానం లేదు. అర్థమైంది. అర్థం చేసుకోవాలి మనమే ఇంకా. సో కాబట్టి మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని అర్చించడానికి 3 విధాలుగా చెప్తున్నాను. ఒకటి, మీ నోటికి వస్తే చక్కగా లలితా సహస్రనామాన్ని చదువుకోండి. సంధ్యవేళే చెయ్యండి ఇదంతా. మీరు ఉదయం పూట కాదు, సాయం సంధ్యవేళ చక్కగా మీరు ఉండగలిగితే నేను కూడా నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నానండి, తప్పు లేదు, చెయ్యండి. ఆరోగ్యానికి మంచిదేగా. కాస్త మధ్యాహ్నం పలహారం తినండి, భోజనం చేయకండి. ఓకే. సాయంకాలం పూట చక్కగా సంధ్యవేళ దీపం పెట్టండి, స్నానం చేయండి, దీపం పెట్టండి, అమ్మవారికి లలితా సహస్రం చదువుకోండి, అంత దద్దోజనం నివేదన పెట్టండి. ఏమ్మా? అవును, నాకు లలితా సహస్రనామం రాదండి, అక్షర దోషాలు వస్తే భయం వేస్తుందండి. ప్రాబ్లం లేదు, లలిత అష్టోత్తర శతనామం చదువుకోండి. అది కూడా నోరు తిరగట్లేదండి, కష్టంగా ఉంది, దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోండి. లేదండి అది కూడా కష్టంగానే ఉంది, చక్కగా యూట్యూబ్లో లలితా సహస్రనామం వినండి. అంతే, చక్కగా పూజ చేసేసుకొని ఇప్పుడు నవవిధ భక్తులలో శ్రవణం కూడా ఒక భక్తేగా. వినండి అమ్మవారిని, తప్పే ఉంది. కళ్ళు మూసుకోండి, మళ్ళీ వింటూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి. ఆ వినే అరగంట కళ్ళు మూసుకుని చక్కగా మీ మనస్సులో ఆ లలితా మహాత్రిపుర సుందరీదేవి స్వరూపాన్ని, వారాహి స్వరూపాన్ని భావించుకోండి. అవునా? భావించుకుని అయిపోయిన తర్వాత చక్కగా ఈ దద్దోజన నివేదన పెట్టండి. అంతకన్నా ఏం కావాలి? గురుగారు, ఈ సమయంలో ఈ కలశం పెట్టుకోవడము, అఖండ దీపం పెట్టుకోవడం ఇవన్నీ చేయకూడదు. అసలు వద్దు అని చెప్తుంటే మళ్ళీ అవన్నీ ఇక్కడ వస్తాయి మనకి. లేదు గురుగారు, ఎందుకంటే చాలా వీడియోస్ లో ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నారు కాబట్టి క్లియర్ గా చెప్పేద్దాము అని. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇవి పెట్టకూడదని, ఏ చిన్న డౌట్ కూడా చూసే వాళ్ళకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. మీరు కలశం పెట్టారు, ఓకే, ఒక అఖండ దీపం పెట్టారు, మీ ఇంటికి బంధువు వచ్చారు, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. అంటే గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు చేస్తున్నాను అంటారు. నువ్వు అంత ప్రకటించి అందరికీ అర్థమయ్యేటట్టుగా చేస్తే దాన్ని గుప్త నవరాత్రులు ఎందుకు అంటారు కదా? అంతేనా? గుప్త నవరాత్రుల ఎందు కేవలము అనుష్ఠానము మాత్రమే, బాహ్యమైనటువంటి ఏ ప్రణాళిక ఉండదు, ఉండరాదు, ఉండకూడదు. సింపుల్. గురుగారు, ఇంకొకటి, ఇప్పుడు తెలియక ఎవరైతే ఫొటోస్ తెచ్చుకున్నారో అది ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఓకే ఇది ఆ కారణం, ఇంట్లో పెట్టుకోకూడదని అర్థం చేసుకున్నాక దాన్ని ఏ విధంగా మళ్ళీ ఎవరైనా సాధకులు ఉండి తీసుకుంటానంటే వాళ్ళ చేతిలో పెట్టేయండి. లేదు అంటే ఒక జీవనదిలో కలిపేయండి, లేదా ఒక ఆలయంలో ఇచ్చేయండి. ఆలయంలో చెట్టు కింద అక్కడ పెట్టడము, ఆలయంలో పెడితే ఆలయంలో పెట్టుకుంటారు, ఆలయానికి దోషం లేదు కాబట్టి అక్కడ పెట్టండి. ఓకే గురుగారు. అండ్ ఇంకొకటి, ఈ గుప్త నవరాత్రుల సమయంలో పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? మీరు నవరాత్రి దీక్ష మీరు చేద్దామని అనుకుంటే మీరు స్పష్టంగా చెప్తున్నాను, వార్తాళి దివా నాస్మరేత్ అని మంత్ర ప్రమాణం ఉన్నది. వార్తాళి మంత్రాన్ని మనం పగటిపూట చెయ్యరాదు. అసలు ఆ మంత్రాన్ని, స్వరూపాన్ని గ్రహస్థులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది మా గురుదేవుల ఉవాచ మాకు. కాబట్టి ఆ మంత్రానికి, ఆ పూజా విధానానికి మీరు దూరంగా ఉంటూ, నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారిని కొలుచుకోవాలనేటువంటి మీ కోరికని లలితా సహస్రనామంతో తీర్చుకోండి. మీరు చక్కగా అమ్మవారికి మీరు లలితా సహస్రనామం ఫోటో పెట్టుకోండి, అమ్మవారి లలితాదేవి ఫోటో పెట్టుకుని లలితా సహస్రం చదువుతూ కుంకుమ పూజ చేసుకోండి. నియమం ఏమిటి? ఇందాక చెప్పినట్టుగా మధ్యాహ్నం పలహారం చేయండి, సాయంత్రం స్నానం చేసి చక్కగా అది వింటూ కుంకుమ పూజ చేసుకోండి, నివేదన పెట్టుకోండి, సరిపోయింది. లేదు మీకు చక్కగా పూజా విధానం అంతా వచ్చు అనుకుందాం, అంతా చేయండి. అమ్మవారికి ఆవాహనం చెయ్యండి, అమ్మవారికి అభిషేకం చెయ్యండి, లలితా సహస్రం చదువుకోండి, ధూపము దీపము నివేదన అన్నీ చెయ్యండి, చక్కగా నమస్కారం చేసుకోండి, అయిపోయింది. సాయంత్రం పూట చేస్తే ఈ సమయంలో విశేషమైనటువంటి బలం కలుగుతుంది మనకి. ఖచ్చితంగా గురుగారు, చక్కగా అందరూ కూడా మీరు చెప్పిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మరీ ముఖ్యంగా వాళ్ళు తెలుసుకొని, తెలిసిన వాళ్ళు ఎవరైతే తెలియక పూజలు చేస్తున్నారో వాళ్ళకి తెలియజేస్తే అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే కొన్నిటిని మన వాళ్ళు దూరంగా ఉండండి అని చెప్పారు అంటే వాటిని గౌరవించి కారణాలు నవరాత్రులు అండంలో ఆంతర్యం అది. నేను కలసం పెట్టి ఒక అఖండ దీపం పెట్టి అమ్మవారికి పెద్ద ఘనంగా పూజ చేస్తే గుప్తం ఎందుకు అయింది అప్పుడు? కదా, పేరులోనే ఉంది, ఏం చేయకూడదు. సో గుప్త నవరాత్రుల యందు అనుష్ఠాన ప్రాధాన్యమే తప్ప బాహ్య పూజ కాదు అని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా గురుగారు, చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీరామరక్ష.